మొన్న వంశీ నిన్ననేమో పోసాని ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీలో ఇంకా మెంబర్స్ ఉండకుండా లాస్ట్కి అందరూ కూడా జైల్లోనే ఒకే రూమ్లో ఉండి అందులో కూడా పేకాడుకునే స్టేజ్ వరకు వెళ్తారేమో అని చెప్పేసి కొంతమంది భయపడుతున్నారు. ఏకంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు తప్పు చేసినా చేయకపోయినా ఈ పార్టీలో ఉన్నందుకైనా అరెస్ట్ చేయాల్సి వస్తుందేమో, అరెస్ట్ అవుతామేమో అన్న భయంతో ఉన్నారు. మరి ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటంటారు? అంటే జగన్ గారు గత 5 ఏళ్లలో ఏంటంటే కొన్ని ఫ్లాట్స్ కానీ కొన్ని స్థలాలు కానీ తీసి ఉంచారనమాట. దేనికంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా అవతల పార్టీలో ఉన్న చంద్రబాబు గారిని, వాళ్ళ పార్టీ వ్యక్తుల్ని, అలానే జనసేనలో వ్యక్తుల్ని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టండి, ఈ గిఫ్ట్ పట్టుకెళ్ళండి. ఒక ఫ్లాట్ కానీ, ఒక స్థలం కానీ, ఒక విల్లా కానీ ఏదన్నా గిఫ్ట్గా. సో ఎవరు ఎంత తిడితే అంత రేంజ్ ఆఫ్, ఇప్పుడు ఈరోజు నువ్వు ఒక మాట ఎక్కువ అన్నావు అనుకో నీకు ఒక విల్లా ఎక్కువ వస్తుంది. సో అట్లా నువ్వు ఒక మాట ఎక్కువ అన్నావు అంటే నీకు ఇంకొక కోట్లలో డబ్బు వస్తుంది. సో ఈ విధంగా అందరినీ బ్రెయిన్ వాష్ చేసి జగన్మోహన్ రెడ్డి తను ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటూ తన పైత్యాన్ని అయితే చూపించాడు అనమాట. సో అందరి మీద ఇప్పుడు వైసీపీలో అడుగుపెట్టిన అంటే సొంత ఆ పార్టీ నాయకులు అయితే అన్నారు అంటే తప్పులేదు. సో బయట వ్యక్తులు కూడా అందులో జాయిన్ అయ్యి సో వాళ్ళందరూ కూడా డబ్బులకు అమ్ముడుపోయి ఇటు ఈ అవతల వ్యక్తులందరినీ కూడా మాట అనడం అనేది ఎంతవరకు కరెక్ట్. సో మరి పోసాని గారు కానీ, వంశీ గారు కానీ, వల్లభనేని వంశీ గారు టీడీపీకి ఒక నమ్మకస్తుడుగా ఉండి సో తన మీద కేసులు పడ్డాయన్న ఒక కారణంతోనే ఆయన వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఆల్రెడీ కొడాల నాని గారు ఉన్నారు కాబట్టి సో ఆయన అక్కడికి వెళ్ళడం జరిగిందనమాట. సో ఆ కొడాల నాని గారు ఆల్రెడీ దాంట్లో పిహెచ్డీ చేశారు, తిట్టడంలో కానీ ఎవరన్నా ఇది చేయడంలో కానీ. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా ఆయన ట్రైనింగ్ ఇచ్చి ఎట్లా మాట్లాడాలి ఏంటి అని. సో మరి వంశీ గారు ఎప్పుడు కూడా ఇటు చంద్రబాబు గారిని మాట అంటారని కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఎందుకంటే వాళ్ళ పార్టీ మనిషిలాగా వంశీ గారిని చూసుకున్నారు. మరి అలాంటి వ్యక్తి ఎన్ని విమర్శలు చేశారు. ఈవెన్ ఎన్టీ రామారావు గారు కూతురైన భువనేశ్వర్ గారి గురించి కూడా ఎన్నెన్నో మాట్లాడినా. అంటే రాజకీయంగా ఒక వ్యక్తి మీద మాట్లాడచ్చు, కానీ వాళ్ళ ఇంట్లో లేడీస్ మీద, పిల్లల మీద మాట్లాడాల్సినంత అవసరం లేదనమాట. సో అట్లానే పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు పోసాని గారు చేసిన స్టేట్మెంట్స్ కానీ మొత్తం అంటే వాళ్ళ ఒక గిఫ్ట్ కోసము, ఒక డబ్బులు ప్యాకేజ్ కోసం అమ్ముడుపోయి ఇష్టం వచ్చినట్టు మాటలనేసి ఇంకా ఇదే రోలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరి కోసమే ఆ రెడ్ బుక్ అనేది తయారు చేయబడింది. సో ఇటు చంద్రబాబు గారు చూసి చూడనట్టు వదిలేసిన ఆయన, ఎందుకంటే ఆయన ఒకసారి గవర్నమెంట్లో ఉన్నారు అంటే పని మాత్రం ముందు చూస్తారు, అరెస్ట్లు అవన్నీ తర్వాత అవి పట్టించుకోరు ఆయన. బట్ నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే వాళ్ళు ఉన్నది జస్ట్ ఊరికే చూసి వదిలేయడానికి కాదు, అటు గవర్నెన్స్ చేయడము తెలుసు, అట్లానే వాళ్ళకి యాక్షన్ తీసుకోవడం కూడా తెలుసు అనమాట. సో ఇప్పుడే ఆల్రెడీ మనం వచ్చిన 8 నెలల్లోనే చూసాము ఎవరెవరైతే వాగారో, ఎవరెవరైతే ఎక్కువ చేశారో. నందిగం సురేష్ కానీ, లేకపోతే ఈయన పోసాని గారు కానీ, అటు వంశీ గారు కానీ. సో మొత్తం అందరికీ కూడా లైనప్లో ఇంకా చాలామంది ఉన్నారు. సో ఆ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరినీ ఎదురు పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, ఈవెన్ హోమ్ మినిస్టర్ గారు కూడా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి సో వాళ్ళ ఒక్కొక్కరికి ఫైల్స్ రెడీ అవుతున్నాయి. ఆ ఫైల్ రెడీ అవ్వగానే ఖచ్చితంగా తీసుకెళ్ళి ఓసలు అయితే లెక్క పెట్టిస్తారు. సో ముందు నుంచే కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి జైల్లో ఎలా ఉండాలి ఏంటని. కొంతమందికి కొత్త, కొంతమందికి అలవాటు. సో మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆల్రెడీ 16 నెలల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంకో 32 నెలలు వేసినా కూడా ఆయన హ్యాపీగానే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆయనకు అక్కడ ఫుడ్ అక్కడిదంతా కూడా చాలా బాగా అలవాటు, అది చాలా ఇష్టం అనమాట. సో ఈ గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకు కూడా అదే పెట్టమని ఆయన సజెస్ట్ చేస్తూ ఉంటారు ఆ విధంగా. సో మళ్ళీ ఆయనకి జైలుకి వెళ్ళాలని రాసింది కాబట్టి ఒక 1 ఇయర్ అటు ఇటు అయినా కూడా మొత్తం ఈ లిస్టులో ఎవరెవరైతే ఉన్నారో అందరూ వెళ్తారు. ఎందుకంటే కేవలం వైసీపీ ఆ పార్టీలోనే ఆ పార్టీ పెద్ద ఒక దరిద్ర పాదం అంటారు అన్నమాట జగన్ గారిది. సో అందులో అడుగుపెట్టిన వాళ్ళకు కూడా అదే శని ఖచ్చితంగా ఆ ప్రభావం అనేది ఉంటుంది. సో బయట నుంచి వెళ్ళిన వాళ్ళైనా, పార్టీలో ఉన్న వాళ్ళైనా ఎవరెవరైతే అవతల వాళ్ళ మీద మాట్లాడారో, ఎవరెవరైతే భూ కబ్జాలు, అలాగే ఇసుక మాఫియా, మందు మాఫియా, మొత్తం ఎన్ని వాళ్ళ దగ్గర లేని కేసులు లేవన్నమాట. సో అందరికి కూడా ఈ ఫైల్ రెడీ అయిన తర్వాత అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు ఖచ్చితంగా.